ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో అసువులు బాసిన రేణుకక్క సంస్మరణ సభ కడవెండి గ్రామంలో జరుగుతుంది. జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కడవెండి గ్రామానికి చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజా కవులు, కళాకారులు, అలాగే ప్రజా సంఘాల నేతలు, మావోయిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఇక్కడ గాయకులు, అలాగే చాలా ఫెమిలియర్ పర్సన్స్ కూడా మనకి ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతానికి విమలక్క కూడా మనతో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత వారు కూడా ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే రేణుకక్క తనకు ఒక సమకాలికురాలిగా చూడొచ్చు. ఎందుకంటే ఏ వయసు పరంగా చూసినా, ఏ రకంగా చూసినా, నాలెడ్జ్ పరంగా చూసినా ఇక్కడ ఒక మెడుకోగా వ్యవహరించినటువంటి రేణుకక్క చనిపోవడం చాలా తీవ్రంగా బాధిస్తుందని చెప్పి అంటున్నారు. రేణుకక్క పాట తను పాడతానని చెప్పి ఎప్పుడు అనుకోలేదన్న ఒక ఆవేదన మాత్రం వారిలో అణువు ఆ బాధలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే విమలక్క మనతో ఉన్నారు. వారు ఏం మాట్లాడతారో చూద్దాం. అక్క నమస్తే. ఇక్కడ చూసినట్టయితే రేణుకక్క చనిపోయింది అన్నటువంటి విషయం కూడా గ్రామస్తులనే కాదు, చుట్టుపక్కల గ్రామాలు కాదు, జిల్లాల నుంచి కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి. దానికి సాక్ష్యం అంతిమయాత్రనే మనం చెప్పుకోవచ్చు. అట్లాంటిది ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే తప్ప ఇట్లాంటి ఒక అంతిమయాత్ర జరగదు. ఆమె ఉన్నతమైనటువంటి ఆలోచనలకి ఇదే నిదర్శనంగా చాలామంది చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది అక్క ఈ వాతావరణం చూస్తుంటే? అంటే గతంలో కామ్రేడ్ ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అమరుడైనప్పుడైనా, కామ్రేడ్ రాజు పెద్ద యాదగిరి అయినప్పుడైనా సరే, కామ్రేడ్ వెంకట్రమణ అమరత్వం పొందినప్పుడు నాకు ఆ పరిణామాలు తెలీదు, కానీ అమరత్వం గురించి తెలుసు. అట్లా ఆ తర్వాత మళ్ళీ కామ్రేడ్ రేణుక అంటే ఈ కడవెండి గ్రామానికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత, కామ్రేడ్ దొడ్డి కొమిరయ్య వారసత్వానికి కొనసాగింపుగా జరిగినటువంటి పోరాట పటిమ అనేటువంటిది వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్. ఇట్లా అంటే ఒక భూమి కోసం జరిగినటువంటి పోరాటాలు అవే ఇప్పటికీ కూడా ఇంకా భూముల కోసం తన్లాట, అట్లాంటి పోరాటాలకి ఆకర్షితురాలై వెళ్ళినటువంటి కామ్రేడ్ రేణుక. అట్లా ఆ కామ్రేడ్ రేణుక అడవి బాట బట్టి నాకు అంటే కామ్రేడ్ రేణుకతో బాగా ప్రత్యక్ష పరిచయం ఏం లేదు, కానీ ఆ గుంపులో కలిసింది. ఇప్పుడు నాకు అవన్నీ ఆలోచన అంటే తను అమరత్వం పొందిన తర్వాత ఆ ఫోటోల్ని చూసిన తర్వాత కొన్ని జ్ఞాపకాలు. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది, విమెన్స్ కాన్ఫరెన్స్ తిరుపతిలో 93లో. ఇప్పుడు తను చెప్తుంది కదా, 93లో జరిగినప్పుడు మేమంతా కూడా ట్రూప్గా వెళ్ళినాం. అరుణోదయ కల్చరల్ టీం, పెద్ద టీమ్గా వెళ్ళినాం. అక్కడ జరిగినటువంటి 2-3 రోజుల కార్యక్రమాలలో మా పాత్ర చాలా అంటే ఎక్కువగా అందులో పాల్గొన్నటువంటి సందర్భాలు. అట్లా కామ్రేడ్ కూడా అక్కడికి వచ్చింది, సావిత్రి, వీళ్ళంతా లా స్టూడెంట్స్ అక్కడ అప్పుడు. అయితే తను బాగా నాకు పరిచయం లేదు, కానీ ఈ భావజాలమే మమ్మల్ని దగ్గరికి చేసింది. అందుకని తను అమరత్వం పొందిన రోజు, ఇక్కడికి కడవెండి గ్రామానికి తీసుకొచ్చిన రోజు నాకు అనారోగ్యంతో రాలేకపోయినాను, కానీ తన నవ్వుతో ఉన్నటువంటి ఆ ఫొటోస్ చూసిన తర్వాత నిజంగా కడుపులో ఒక రకమైనటువంటి దుఃఖం. అంటే ఆ దుఃఖాన్ని పంచుకోవడానికి ప్రసాద్తో మాట్లాడుకున్నాం కాసేపు. కానీ ఇవాళ అట్లాంటి కామ్రేడ్స్ అనేక మంది ఈ మధ్యకాలంలో వందలాది మందిని పొట్టన పెట్టుకున్న రాజ్యం అసలు ఏం సాధించడానికి? ఆమె అనారోగ్యంతో చిక్కి శల్యమైపోయి రూముకు పరిమితమైపోయి ఆయుధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి పైన వీళ్ళ ప్రతాపం ఏందో నాకు అర్థం కాలేదు. అసలు ఇంత అవసరమా? ఇంత కక్షగా ఆమె టార్చర్ పెట్టి చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఆ భావజాలాన్ని చంపాలి అని. భావజాలాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా చంపలేరు. భావజాలం చాలా పవర్ఫుల్. అందుకనే అంటే ఆ మెదడును ఉంచొద్దు అనేటువంటి దాంతో ఆమెను హతమార్చినటువంటి తీరు, అందులో ఆదివాసీ బిడ్డలకు అడవి దక్కాలి అనేటువంటి పోరాటం న్యాయమైంది. అందుకని వాళ్ళ కోసం మేము పనిచేస్తామని వాళ్ళు అక్కడ అడవి బాట బట్టి అడవిలో పనిచేస్తున్న తీరు, ఆదివాసీలతోటి మమేకమైనటువంటి తీరు, అదంతా కూడా ఇవాళ రాజ్యం చాలా సీరియస్గా తీసుకొని ఆమెను హతమార్చాలని హత్య చేసినటువంటి తీరు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆమె రచనలు ఉన్నాయి, ఆమె ఆలోచన ఉంది. ఇట్లాంటి కామ్రేడ్స్ యొక్క ఆలోచనని ఎవరు కూడా చంపలేరు. ఆ భావజాలం అది విశ్వవ్యాప్తమైంది. ఇవాళ ఒక్కరిని చంపినంత మాత్రాన వందలాది మంది రేణుకలు పుట్టుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒక ఇన్స్పిరేషన్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఎవరైనా భయపడొచ్చి కూర్చున్నారా? ఇక్కడ చిన్నపిల్లలతో సహా ఎర్రటెండలో కూర్చున్నారు, ఉదయం నుంచి ఇక్కడ కూర్చున్నారు. అంటే ఆమె బతికే ఉంది. ఆమె భౌతిక కాయాన్ని మీరు దూరం చేసిండ్రేమో, కానీ ఆమె భావజాలం ఇక్కడ ఇంతమందిలో ఉంది.
మాలాంటి కళాకారులకు కూడా మాలాంటి విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇట్లాంటి వాళ్ళు. అందుకనే తన గురించి పాడాల్సినప్పుడు కూడా ఒక దుఃఖం వచ్చింది, కానీ ఆ దుఃఖాన్ని తమాయించుకొని మేము ఆ పాటను పూర్తి చేసాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్న లాయర్ సావిత్రికి అట్లనే తాయమ్మ కరుణకు ప్రసాద్ తోటి అనేదట, విమలక్క పాటలంటే నాకు చాలా ఇష్టం అనేటువంటిది. అంటే ఆమె అట్లా మేము దగ్గరైనాం. సావిత్రికి నేను పరిచయమే తను చేసింది అని చెప్పింది తను. అంటే మీ పాటలు బాగుంటాయని చెప్పడమే మీ పరిచయం నాకు అని సావిత్రి నిన్న మాట్లాడింది నాతో. అట్లనే ప్రసాద్ కూడా చెప్పారు, మీ పాటలు అంటే చాలా ఇష్టం, అమరన్న రాసిన పాటలు కానీ మీరు పాడే పాటలు కానీ చాలా ఇష్టం, మీరంటే చాలా ఇష్టం రేణుకకు అని ఏడ్చేశాడు తను. అంటే ఇవాళ అందుకనే ఒక బాధ, అంటే తన పైన ఇంత తొందరగా పాడేటువంటి అవకాశం ఇట్లా వచ్చింది ఏంది అని ఒక బాధ ఉంది మాకు. అందుకని ఏది ఏమైనా కామ్రేడ్ రేణుక ప్రజల మనిషి, కామ్రేడ్ రేణుక ఆదివాసీల గురించి ఆలోచించిన మనిషి, కామ్రేడ్ రేణుక ఈ సమాజం బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి కామ్రేడ్ రేణుక భావజాలం ఎప్పటికీ కూడా ఉంటుంది. అంటే కామ్రేడ్ రేణుక ఎప్పటికీ బతికే ఉంటుంది అని దాని అర్థం. అందుకోసం కామ్రేడ్ రేణుకకు చావు లేదు, కామ్రేడ్ రేణుక ఎప్పటికీ బతికే ఉంటుంది. జోహార్ కామ్రేడ్ రేణుక. మీరు ఇంత ఒక భావోద్వేగంతో ఒక పాట కూడా పాడారు. ఇప్పుడు ఆర్టీవీ ప్రేక్షకుల కోసం, రేణుక అభిమానుల కోసం ఒకసారి మీరు ఒక పాట పాడారు. ఎంతోమంది ఈ రాజ్యం పుట్టన పెట్టుకుంది, వాళ్ళ కోసం ఒక భావోద్వేగానికి లోనై మేము మాలాంటి వాళ్ళం వాళ్ళ త్యాగాన్ని కీర్తిస్తూ పాడుతున్నటువంటి వాళ్ళం. ఎంతని పాడెదము ఆ సమరములో మీ త్యాగం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం. అడవుల కొండల ఒడిలో గాయమే అమరగానము, కారిన కన్నీళ్లను తుడువగా ఎరుపెక్కిన కళ్ళే సాక్ష్యము. ఎంతని పాడెదము, ఎంతని పాడెదము ఆ సమరములో మీ త్యాగం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం. ఎవరికి ఎవరు బంధువులో కన్నవారినే అడుగుదమా, కానరాని ఆ బిడ్డల రూపం కావడి మోసుకు తెద్దామా. విత్తు పగిలిన పెళపెళ శబ్దం వినిపిస్తుంది నేల తల్లికే, అంకురమై మొలకెత్తిన రూపం కనిపిస్తుంటే మానవాళికి. ఎంతని పాడెదము, ఎంతని పాడెదము ఆ సమరములో మీ త్యాగం, ఏమని చూపెదము. ఇక్కడ నిజంగా చెప్తుంటే ఏంటంటే ఆ ఉద్యమంలో వెళ్ళినటువంటి వాళ్ళ ఆలోచన విధానం పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులుగా, ఉద్యమాల్లో అసూలు బాసినటువంటి వాళ్ళ బాధల్ని పాట రూపంలో పాడుకుంటూ ఎంతో భావోద్వేగానికి గురైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ఎక్కువ ఒక తిరుపతిలో కలిసినటువంటి ఒక మహాసభలో అక్కడ మామూలు పరిచయం ఉంది, ఎప్పుడు ప్రత్యక్షంగా కలిసినటువంటి సందర్భం కూడా లేదు. కానీ ఆ సందర్భాన్ని తలుచుకుంటూ ఇక్కడ ఒక భావోద్వేగమైనటువంటి పాటలు పాడారు. కానీ అక్కడ రేణుకకు కూడా ఒక విషయం ఏంటంటే విమలక్క పాటలంటే ఎంతో ఇష్టము. అట్లాంటిది మేము కలవకున్నా కానీ ఆమె ఆలోచన విధానం నచ్చినటువంటి తను ఆమె మీదనే పాట పాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నటువంటి అనుకోలేదన్నటువంటి విషయాన్ని కూడా విమలక్క చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కడవెండి గ్రామం అంతా ఒక కన్నీటి సంద్రంగా మారుతుంది. ఎర్రటి ఎండలో కూడా చిన్న పిల్లల నుండి మొదలు పెడితే వృద్ధుల వరకు ఉదయం నుండి కూడా కూర్చొని ఇక్కడ సంతాప సభలో, ఇక్కడ సంస్మరణ సభలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడవెండి గ్రామం ఒక ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ఎంతోమంది అసూలు బాసినటువంటి వీర చరిత్ర కలిగినటువంటి గ్రామం ఇది. కాబట్టి సహజంగానే అట్లాంటి వీర చరిత్రం అనేది ప్రతి వ్యక్తిలో అది పుట్టుకతోనే వస్తుందన్నటువంటి ఒక సూచనలు కూడా కడవెండి గ్రామానికి సందర్శించినటువంటి ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.